హే అమిగోస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో మనం సీమ చింతకాయల గురించి తెలుసుకుందాం. సో ఈ సీమ చింతకాయలకి షుగర్కి సంబంధం ఏంటి అంటే, సో ఇది మాత్రం డయాబెటిక్ సిరీస్లో థర్డ్ వీడియో. దీనికి చింతకాయలకి ఏంటి సంబంధం అని నేను ఇప్పుడు చెప్తాను డీటెయిల్గా. సో మనకి యూజువలీ దీన్ని గుబ్బకాయలని పిలుస్తుంటారు. నా చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన చెట్లు ఉంటాయన్నమాట. అక్కడ ఈ చెట్లు చూశాను. ఆ పింక్ కలర్లో ఇలా రౌండ్గా ఈ ఏంటి అవి అని అడిగితే వాటి పేరు చెప్పారనమాట. సో అవి ఎందుకు అంటే జస్ట్ హెల్త్కి మంచివి అని మాత్రమే చెప్పారు. సో ఈ ఏజ్ వచ్చాక నేను దాని గురించి కనుక్కొని వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని ఒక ఐడియాకి వచ్చిన తర్వాత దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని అర్థమైంది. సో ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈ గుబ్బకాయలు వీటిని గుబ్బకాయలని కూడా అంటారనమాట. సో ఈ సీమ చింతకాయలు మనకి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. ఎందుకు మంచిది అంటే ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇన్సులిన్ ఫంక్షన్ ఏంటో మీ అందరికీ తెలుసు, నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మనకి ఆ హార్మోన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయిన ఈ హార్మోన్ అనేది ఏదైతే షుగర్స్ మన బాడీలో ఉంటాయో ఆ షుగర్స్ని తీసుకొని వెళ్ళి సెల్స్కి పంపిస్తుంది. సో గ్లూకోజ్ని తీసుకొని వెళ్ళి సెల్స్కి పంపిస్తే ఆ సెల్స్ గ్లూకోజ్ని ఎనర్జీ లాగా వాడుకుంటాయి. సో తయారు చేసిన ఎనర్జీ మన బాడీ అంతటికి సప్లై అయ్యి మనం ఇలా మాట్లాడడం కానీ నడవడం కానీ ఏ పని చేయాలన్నా కూడా ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇన్సులిన్ చేసే పని ఇది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయింది అంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ ఏమైతే ఉందో అది కూడా ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా మనకి ఇన్సులిన్ అనేది పనిచేస్తుంది. సో అందులో ఈ ముఖ్యమైన ఈ థింగ్ వల్ల ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మోడరేట్గా ఉంచుతుంది అనమాట, కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దీనివల్ల మన బాడీ అనేది షుగర్స్ని తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో తక్కువగా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇది షుగర్ పేషెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది షుగర్ వల్ల వచ్చే కొన్ని రకాల ఇష్యూస్ కూడా ఉంటాయి. నీరసంగా ఉండడము, కాళ్ళు మంటలు రావడం, అలా ఇష్యూస్ ఉంటాయి కదా, ఆ చికాకులను కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచే ఒక గుణం ఉంది. సో ఇది మన ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంది. దానివల్ల మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏవైనా ఉంటే అవి తగ్గిపోతాయి అన్నమాట. అండ్ ఇది మన బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మన బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ మన బాడీని రిలాక్స్ చేస్తాయి అన్నమాట. సో దట్ మనం బ్లడ్ ప్రెషర్ సిచ్యువేషన్స్లో కోపము అలాంటి సిచ్యువేషన్స్లో కానీ మన వాసోడైలేషన్ సిచ్యువేషన్స్ని కానీ ఇది మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ గుబ్బకాయలు మనకి డైజెషన్ ఇష్యూస్ని కూడా క్లియర్ చేస్తాయి. ఎలా డైజెషన్ ఇష్యూస్ని క్లియర్ చేస్తాయి అంటే మనకి దీంట్లో డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏముంటాయి, అజీర్తి, అసిడిటీ, గ్యాస్ సమస్యలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ని ఇది క్లియర్ చేస్తుంది అన్నమాట. సో ఈ గుబ్బకాయలు తిన్నట్లయితే మన డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్లో ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇది బరువు తగ్గడంలో ఎలా హెల్ప్ చేస్తుంది అంటే యూజువలీ దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల గుబ్బకాయని మనం స్నాక్ ఐటెం లాగా అలా లేదంటే మార్నింగ్ అలా తీసుకున్నట్లయితే మనకి ఏంటి అంటే స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చి మనం ఏం తినమన్నమాట. సో దట్ క్యాలరీస్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. సో ఇది వెయిట్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని కూడా తీసుకోవచ్చు. సో దట్ మీకు డయాబెటీస్ ఇష్యూస్ రావు, అట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సరే ఒకవేళ మనం దీన్ని తింటున్నాం, ఓకే, మనకు తెలిసి తెలియక కొన్నిసార్లు ఎక్కువగా తినేస్తాం. అలా ఎక్కువగా తినడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట దీనివల్ల. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. సో ఎక్కువగా తినేస్తుంటే పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అనమాట. అండ్ ఎవరు తినకూడదు అంటే లో షుగర్ లెవెల్స్ ఉంటాయి బ్లడ్లో, కొంతమందికి లో షుగర్ లెవెల్స్ ఉంటాయి. అలా లో షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఆల్రెడీ తక్కువ చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రమే మంచిది. ఇలా లో షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు తిన్నారంటే మీ షుగర్ లెవెల్స్ ఇంకా తక్కువ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం అలాంటి ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి దీన్ని. సో డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చు, అండ్ లో షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం తినకండి. అట్ ది సేమ్ టైం ప్రెగ్నెంట్ విమెన్, చిన్న పిల్లలు కొంచెం తక్కువగా తింటే బెటర్. ఎలా తినాలి
ఈ గుబ్బకాయలను ఎలా తీసుకోవాలి మరి అంటే మనకి వీటిలో యాక్చువల్లీ ఎండిపోయిన తర్వాత ఇవి చాలా స్వీట్గా తయారవుతాయి అంట. సో ఎలా అంటే లైక్ మనము కిస్మిస్ తింటాం కదా, అలానే ఎండిపోయిన తర్వాత స్వీట్ ఉంటుంది. సో మనకి యూజువల్లీ స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం ఆ కాయల్ని పేస్ట్ చేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చు. కాకపోతే వితౌట్ ఎనీ యాడింగ్ షుగర్. సో దాంట్లో అడిషనల్గా షుగర్స్ లాంటివి లేదంటే బెల్లం లాంటివి ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా తాగేయండి. సో దట్ మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో డయాబెటిక్ పేషెంట్స్ ఉదయం ఇది తీసుకుంటే చాలా మంచిది. లేదు మాకు అలా దొరకదు అంటే దాన్ని ఎండబెట్టి పౌడర్ లాగా చేసుకొని డైలీ ఒక హాట్ వాటర్ వామ్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేసి తాగేయండి. అలా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో దీన్ని తీసుకునే విధానం అర్థమైంది, దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అర్థమైంది, ఇది ఏ విధంగా షుగర్ని కంట్రోల్ చేస్తుంది, దీని ప్రాసెస్ ఏంటో అర్థమైంది. సో ఇవాళ మీరు మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.